భారతదేశ వ్యవస్థలోనే అత్యంత గౌరవప్రదమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వృత్తిలో పనిచేసిన వాళ్ళు కూడా దిగజారి వాళ్ళు చేసిన వృత్తికే కలంకం తెచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అది దురదృష్టకరం. ఆ పదవికే కలంకం, అవమానకరం. ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పిన నేను. మళ్ళీ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు డైలీ ఏదో మీడియాలు ఉండాలి, కల్వకుట్ల కుటుంబం నుంచి వచ్చే డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటిస్తే తప్ప ఎమ్మెల్యే ఓడిపోయినా, ఎంపీ ఓడిపోయినా, ఉద్యోగం పాయే, ఎటు కాకుండా అయిపోయినా కదా. రాబోయే రోజుల్లో ఏ అవకాశం వస్తే దాంట్లో తొందర తప్పుకున కొట్టేద్దాం, ఏదో అది పోస్ట్ అనే ఆలోచనతో ఉన్నట్టు వాళ్ళు మాయమాటలు చెప్తే మాటలో మోజులో ఉన్నట్టున్నాడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, ఒక శాసనసభ్యుడిగా గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కానీ, బాబామరుదులు కేటీఆర్తో కానీ, హరీష్తో కానీ సన్నిహితంగా ఉండి చూసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో. అవసరం వచ్చినప్పుడు కులాలను, మతాలను, వర్గాలను, ఆ నాయకులను వాడుకొని అవసరం తీరిన తర్వాత నట్టేట్లా ముంచుతారు. సోదరుడా గ్రహించు అని చక్కగా చెప్పిన. కానీ బుద్ధి రాలే. మళ్ళీ ఐపీఎస్ చదువుకున్నాడు, ఆ మాత్రం గ్రహించలేకపోతున్నాడు. ఆ రోజు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఎ టిష్యూ పేపర్ ఇన్ బీఆర్ఎస్ డస్ట్బిన్ వెరీ షార్ట్లీ. ఎందుకంటే మితిమీరిపోతుంది, తారాస్థాయికి చేరింది, పరాకాష్ఠకు చేరింది. అడ్డు అదుపులేని మాటలు. హరీష్ రావు గారు ఎక్కడో పోయినరు, టూర్లో పోయినరు, ఏదో చేసిర్రు, ఏమైంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎమ్మెల్సీ గారు, మా స్పోక్స్ పర్సన్ సూత్ర పూజలకు పోయిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులను కాంక్షించవలసిన గౌరవ శాసనసభ్యుడై ఉండి తెలంగాణ ప్రజల నాశనాన్ని, తెలంగాణ అభివృద్ధి వినాశనాన్ని కోరుకుంటున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ఆ శుద్ర పూజలు ఏంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండని అడిగింటే అడిగిండొచ్చు. అతనికి దయాకర్ కానీ, రామ్మోహన్ కానీ వాళ్ళ మీద లీగల్ నోటీసులు. ఆ లీగల్ నోటీసులు ఇవ్వడము ఎంతవరకు సమంజసం సోదరా? నువ్వు ఎట్లా పోయినావో, ఏం పోయినావో అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న పీసీసీ ప్రెసిడెంట్ గారు మాట్లాడింది. దానికి సమాధానం చెప్పేది పోయి మళ్ళీ ఈయన కూడా లీగల్ నోటీసులు అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ చదివినావు నువ్వు, లీగల్ నోటీస్ ఎప్పుడు ఇస్తారు? లీగల్ నోటీస్ ఎప్పుడు లీగల్లీ లయబుల్ అవుతుంది? నేను కూడా ఇచ్చిన, ఇదే బాబామరుదులకు కేటీఆర్కు, హరీష్ రావుకు నేను కూడా లీగల్ నోటీస్ ఇచ్చిన. కోర్టులో నడుస్తుంది కేసు. లీగల్ నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకు స్పందించి సమాధానం చెప్పిన తర్వాత కూడా ఆ సమాధానానికి, వారి స్పందనకు కన్విన్స్ కాక మళ్ళీ పదే పదే అబద్ధ ప్రచారం చేస్తే అప్పుడు లీగల్ నోటీస్ ఇస్తారు. కానీ అనగానే లీగల్ నోటీసు ఎవడో కిరాయి గుమాస్తలాగా అడ్వకేట్ ఉన్నాడని లెటర్ అయితే మీద 4 ముక్కలు రాసి పక్కన పంపిస్తే, శాతనైతే సిగ్గు శరం ఉంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే విమర్శలను, ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం. విమర్శను హుందాగా తీసుకుని దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు. ఇంత పోడు 6 ఫీట్లు ఉన్నాడుగా. ఎవరు స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నావు? ప్రవీణ్ కుమార్, హరీష్ రావు గారు సమాధానం చెప్పేయండి. నేను ఇందుకు పోయినా, ఇట్లా పోయినా, కుటుంబంతో పోయినా, లేకపోతే ఇంకొకరితో పోయినా, ఇది చేసినా అని చెప్పాలి. కానీ లేదు అరే చెప్పు నాయన, సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పలేక ఇరుకునబడి కాలుగాలిన పిల్లాక ప్రవీణ్ కుమార్ను కలవకుండా బొక్కలేస్తే బొప్పో అనేటట్టు తయారైందని ఆయనతోటి స్టేట్మెంట్లు ఇప్పించి లీగల్ నోటీసులు పంపిస్తే వాట్ నాన్సెన్స్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఈయన ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఆయన, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణను నిగ్గు తేల్చడానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక, చేయలేక లీగల్ నోటీసులు ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఏం పద్ధతి ఇది? ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో మేము కూడా విమర్శలు చేసినాం, మేము కూడా విమర్శలు ఎదుర్కొన్నాం. దానికో పద్ధతి ఉంటుంది. రాహుల్ గాంధీ, ఈ పోటుగాడు రాహుల్ గాంధీని అడతాడు. రాహుల్ గాంధీ ఇన్ని రోజులు పోయింది కదా, ఎవరు చెప్పాలి?
నీవెంత, నీ దిశాత ఎంత, నీ స్థాయి ఏంది? 7 సంవత్సరాలు కలవకుండా కాళ్ళు మొక్కి ఒకటే పోస్టులో పనిచేసి మన జాతికే ద్రోహం చేసి జాతి పేరు మీద ఆ సీట్లో కూర్చొని మన జాతి విద్యార్థులను ఏదో ఇద్దరిని అడిగి పంపించి మొత్తం ఎక్కడెక్కడ చదువు నాశనం చేసి కట్టల కాంట్రాక్ట్ తీసుకో, కూరగాయల కాంట్రాక్ట్ తీసుకో అని స్వేరో అని సంస్థ పెట్టి మన జాతి వినాశనానికి కారణమైన నీవు మాయావతికి ఎలక్షన్లలో దొంగచాటున డబ్బులు ఇచ్చిన కల్వకుంట్ల కుటుంబం కనుసైగల్లో మాయావతి తోటి రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకొని కల్వకుంట్ల కుటుంబ కాళ్ళ దగ్గర బీఎస్పీని పెట్టి సామాజిక న్యాయం అనేవాడే ఒక కోణాన్ని ఎత్తి చూపి సామాజిక న్యాయానికి విరుద్ధంగా పోయే కల్వకుంట్ల కుటుంబానికి కొత్తాసు వాళ్ళకి నీవు కాదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.